ఈ వీడియోలో మనం డిడ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము అనేది నేర్చుకుందాం. ఇంగ్లీష్ వాక్యాలలో డిడ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము అనేది నేర్చుకుందాం. డిడ్ ఎప్పుడు ఉపయోగిస్తాము? డిడ్ అనేది గతంలో జరిగినటువంటి పనులకు ఉపయోగిస్తాము. అంటే అయిపోయినటువంటి పనులకు డిడ్ అనేది ఉపయోగిస్తాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే పాస్ట్ ఏవైతే ఉంటాయో, పాస్ట్లో జరిగినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటి గురించి డిడ్ ఉపయోగిస్తాము. డిడ్ తర్వాత ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క మొదటి రూపము వస్తుంది. వెర్బ్ యొక్క మొదటి రూపం అంటే V1. దీన్నే బేస్ ఫామ్ అని కూడా అంటాము. అంటే గో, రీడ్, రైట్, సీ, ప్లే ఇవన్నీ కూడా వెర్బ్ యొక్క మొదటి రూపాలు. అంటే డిడ్ గో, డిడ్ ప్లే, డిడ్ సీ, డిడ్ రన్ ఇలా మనకు వెర్బ్ యొక్క మొదటి రూపాలే డిడ్ తర్వాత వస్తాయి. అంటే డిడ్ ప్లస్ గో అంటే అర్థం ఏంటంటే ఇది వెంటకు సమానము. వెంట అనేది వెర్బ్ యొక్క రెండవ రూపము లేకుంటే పాస్ట్ టెన్స్ ఫాము. అలాగే డిడ్ ప్లస్ ప్లే అంటే ప్లేడ్ అంటే వెర్బ్ యొక్క రెండవ రూపము. డిడ్ ప్లస్ రైట్ అంటే రోట్. సో డిడ్ ప్లస్ సి అంటే సా. సో అలా అర్థం మనం చేసుకోవచ్చు. కాబట్టి డిడ్ అనేది గతంలో జరిగిన పనులకు ఉపయోగిస్తాము. డిడ్ తర్వాత ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క మొదటి రూపం వస్తుంది. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే వీటన్నిటికీ కూడా డిడ్ పక్కన మనకు వెర్బ్ యొక్క మొదటి రూపం వస్తుంది. ఐ డిడ్ గో నేను వెళ్ళాను, వి డిడ్ గో మేము వెళ్ళాము, యూ డిడ్ గో నీవు వెళ్ళావు, హీ డిడ్ గో అతడు వెళ్ళాడు, షీ డిడ్ గో ఆమె వెళ్ళింది, ఇట్ డిడ్ గో అది వెళ్ళింది, దే డిడ్ గో వాళ్ళు వెళ్ళారు. సో ఇలా చెప్పుకోవచ్చు మనం. అంటే ఆ పని అయిపోయినటువంటి పనిని తెలపడానికి మనం ఈ డిడ్ ప్లస్ వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని మనం వాడాము. అట్లాగే మీరు వేరే వెర్బ్స్ తీసుకొని అదే రకంగా అన్ని ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్తో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఈ సెంటెన్సెస్ ఫామ్ చేసి యూ కెన్ రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ డిడ్ గో అంటే నేను వెళ్ళాను, షీ డిడ్ గో ఆమె వెళ్ళింది అంటే షీ డిడ్ గో ఆమె వెళ్ళింది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఇదే నెగటివ్ స్టేట్మెంట్లో చెప్పాలంటే ఆమె వెళ్ళలేదు, షీ డిడ్ నాట్ గో అని చెప్తాము. సో డిడ్ నాట్కు షార్ట్ ఫామ్ ఏంటంటే డిడెంట్. సో షీ డిడెంట్ గో అంటే ఆమె వెళ్ళలేదు. షీ డిడ్ నాట్ గో అన్నా షీ డిడెంట్ గో అన్నా రెండు కూడా ఒకటే. ఇదే దీన్ని మనం క్వశ్చన్గా చెప్పాలి అనుకుంటే, ప్రశ్నలాగా చెప్పాలి అంటే ఆమె వెళ్ళిందా, డిడ్ షీ గో, ఆమె వెళ్ళలేదా, డిడ్ షీ గో. సో ఇలా చెప్పచ్చు. కాబట్టి మనం ఈ పాజిటివ్ స్టేట్మెంట్ తర్వాత మీరు నెగటివ్ స్టేట్మెంట్ కానీ అలాగే మీరు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ప్రశ్నార్థకమైనటువంటి వాక్యాలను మీరు ప్రిపేర్ చేసేటప్పుడు ఈ డిడ్ అనేది మనకు హెల్పింగ్ వెర్బ్ లాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా క్వశ్చన్లో ఈ డిడ్ అనేది మనకు ముందుకు వస్తుంది. సో మీరు ఇప్పుడు ఈ నెగటివ్ సెంటెన్సెస్ అట్లాగే ఈ క్వశ్చన్స్ని మీరు గమనించినట్లయితే ఎప్పుడూ కూడా డిడ్ ఉపయోగించినప్పుడు వెర్బ్ యొక్క మొదటి రూపం మాత్రమే మనం ఉపయోగిస్తూ ఉన్నాము. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. డిడ్ అనేది గడిచిపోయినటువంటి పనులను గురించి చెప్తుంది. సో అలాగే ఈ డిడ్ అనేది ఉపయోగించినప్పుడు ఎప్పుడు వెర్బ్ యొక్క మొదటి రూపం వస్తుంది. కాబట్టి దీన్ని మనం పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ స్టేట్మెంట్స్ అలాగే ప్రశ్నార్థకమైనటువంటి వాక్యాల్లో ఎలా ఉపయోగిస్తున్నామో నేర్చుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.